హాయ్ అండి, వెల్కమ్ టు లతా వంటిల్లు. బూస్ట్ గడ్డగట్టిపోతే మనం పడేస్తాం కదా, అది అలా పడేయకుండా ఇలా బూస్ట్ కేక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులో షుగర్ని బీట్ చేసుకోవాలి, బాగా కరిగిపోయేంత వరకు బీట్ చేసుకొని పాలు వేడి చేసుకోండి. ఒక గిన్నెలో షుగర్ మొత్తం పెరుగులో కలిసిపోయే వరకు బాగా బీట్ చేసుకోండి. బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా బీట్ చేసుకొని కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండి వాడాను. బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు బూస్ట్ గడ్డగట్టి ఉంది కదా, ఇందులో వేడి పాలు పోసి నెమ్మదిగా కలుపుకోండి. సో బూస్ట్ త్వరగా కరిగిపోదు. సో కరిగిన పార్ట్ వరకు మీరు ఒక గ్లాస్లోకి తీసుకోండి. మరలా కొన్ని వేడిపాలు వేసి కలిపి పక్కన ఉంచుకోండి. అది సైడ్కి పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు బీట్ చేసుకున్న పెరుగులో మీరు గోధుమ పిండి వేసి బాగా బీట్ చేసి కలుపుకోండి. ఇప్పుడు మరలా బూస్ట్ని కూడా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కరిగిపోయిన బూస్ట్ని కొంచెం కొంచెంగా గోధుమ పిండి పెరుగు మిశ్రమంలో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి, లమ్స్ లేకుండా. ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ హాఫ్ స్పూను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మీరు ఒక అరకప్పు దాకా ఏదైనా ఒక వెజిటబుల్ ఆయిల్ ఆర్ ఏదైనా నెయ్యి కానీ మీ ఇష్టమైన ఆయిల్ వేసుకోండి, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం అంతా మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. సో మిగిలిపోయిన బూస్ట్ని అలా పడేయకుండా ఇలా చేసుకుంటే పిల్లలు ఈ కేక్ని చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కావాలంటే దీన్ని ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పాత్రలో నీళ్లు పోసి అడుగున ఏదైనా ప్లేట్ వేసి ఇదే బౌల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ చేసి అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఒక 30 to 40 minutes ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.